ఈరోజు మా వంగ తోటలో వంకాయలకు వస్తున్నాము. మనం చూసుకుంటే కోసే ప్రతి 10 కాయల్లో ఒక 6 కాయల దాకా పుచ్చులు పోతున్నాయి. సగానికి సగం పైన పుచ్చులు పోతున్నాయి. ఇంకా చూసుకుంటే నేను కొట్టిన పై మందు బాగానే పనిచేసింది. దాదాపుగా పై మందు కొట్టేసి కూడా 4 రోజులు అవుతుంది. ఇంకా అక్కడక్కడ తెల్లదోమ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. మా నాన్నగారు, మా అమ్మ, మా తాతయ్య, మా అత్త వీళ్ళు నలుగురికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కూలీల ధర కూడా మామూలుగా లేదు. మనకేమో రేట్లు ఏమో పెద్దగా రేట్లు కూడా ఏం లేవు. కేజీ వచ్చేసి 10 రూపాయలు, 15 రూపాయలు, ఒక్కరోజు 20 రూపాయలు అట్లా పడతా ఉంది. ఇంకా మనం ఏంద్రా అంటే వీళ్ళు కోసిన కాయలు మొత్తం గోతానికి వేసుకొని రోడ్డు దాకా మోసుకొని తీసుకెళ్ళి అక్కడ వేసి మళ్ళీ మొత్తం ఒక దాంట్లో వేసి దాన్ని మళ్ళీ కుట్టి బస్తా రెడీ చేసి పెట్టాలా. అది మన పని. మన కాయలు చూస్తే చాలా బాగుండే కాయలు, A1 క్వాలిటీగా ఉన్నాయి. చూడాలా ఈరోజు మరి మార్కెట్లో ధర ఎట్లా పడుతుందో చూసుకోవాలి. ఇప్పటికి 2 బస్తాలు అయితే కుట్టేసి పక్కనే చేసాం. ఇప్పుడు కోసే బస్తాతో 3 బస్తాలు అవుతాయి గట్టిగా. అది కాకుండా ఇప్పటికే టైం దాదాపుగా మధ్యాహ్నం 12 అవుతా ఉంది. 7 వయసులో కూడా మా తాతయ్య వచ్చేసి మాతో పాటే ఉన్నాడు చేలో. ఎందుకు తాతయ్య ఎండ ఘోరంగా పడతా ఉంది, ఇంటికి పో అంటే నీకు కావాలంటే నువ్వు పోరా, నేను ఉంటా అన్నాడు మా తాతయ్య. ఓకే ఫ్రెండ్స్, బాయ్.